నమస్కారం ప్రజలారా. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా అక్కడ బోలేబాబా డైరీ అనేటువంటి సంస్థ అది అసలు 1 లీటర్ కూడా రైతుల దగ్గర నుంచి పాలు ప్రొక్యూర్ చేయలేదు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆవులు కూడా లేవు, ఏమీ లేవని నివేదిక ఇచ్చింది. రకరకాలుగా వివిధ మాధ్యమాల్లో కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అందులో భాగంగా హెరిటేజ్ సంస్థను తీసుకొని నడిమిదల హెరిటేజ్ సంస్థకు అనుబంధ సంస్థగా ఉన్నది, వాళ్ళకి నేను ఇచ్చింది హెరిటేజ్ ఇచ్చింది అని చెప్పి రకరకాలైనటువంటి వివిధ మాధ్యమాలలో ప్రచారాలు మొదలుపెట్టినారు మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా మనకు ఒక ఛానల్, ఒక వార్తాపత్రిక ఉన్నది. అదేవిధంగా కొంతమంది నెలవారీ జీతగాళ్ళు, కొంతమంది రోజువారీ జీతగాళ్ళు, కొంతమంది డిబేట్లో కూర్చొని పాల్గొనేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క హెరిటేజ్ మీద దుష్ప్రచారాలు మొదలుపెట్టినారు. అదేవిధంగా హెరిటేజ్ సంస్థ వీళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకునింది, లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా హెరిటేజ్కు సంస్థకు సంబంధించినటువంటి లీగల్ లాయరు ఏం వేశాడు, ఏంది కథ అనేది వాళ్ళ తరపున హెరిటేజ్ ఫుడ్స్ తరపున మల్లికార్జున రావు ద్వారా వీళ్ళు నోటీసులు ఎవరెవరు అందుకున్నారు, ఏంది వ్యవహారం, ఏ విధంగా హెరిటేజ్ సంస్థ లీగల్గా వాళ్ళను ఎదుర్కొనింది, నోటీసుల్లో ఇక సారాంశం ఏందనేది మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనం అన్న కోసం ఖచ్చితంగా పనిచేయాలా. మరీ ఇదిగా హెరిటేజ్ సంస్థకు ఎటువంటి సంబంధం లేకుండా, అంటే బాగా ఆలోచించండి మీరు. హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉంటే లీగల్గా అడ్వకేట్ని పెట్టి నోటీసులు దేనికి పంపించాలి? అంత ధైర్యంగా వాళ్ళు దేనికి ముందుకు వచ్చారు? హెరిటేజ్ సంస్థకైనా సంబంధంగా ఉంటే, ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో సంబంధం ఉంటే అంత ధైర్యంగా బొత్స సత్యనారాయణకి కావచ్చు, అదేవిధంగా సాక్షి యాజమాన్యానికి కావచ్చు, వాళ్ళు ఎలా లీగల్గా ఎందుకు పంపించారు? వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు అంత కరెక్ట్గా ఉన్నారు కాబట్టే లీగల్ నోటీసులు పంపించినారు. దాని యొక్క సారాంశం ఏందనేది మనం తెప్పించినాం ఆ లీగల్ నోటీసులు కూడా. ఎందుకంటే మనం ఇటువంటి బఫూన్ గాళ్ళని పెట్టుకొని ప్రధానమంత్రిని యాడ్ చేద్దాం ప్రజలారా, మీరే చెప్పండి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ తన పరువును భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు రాజకీయ నాయకులకు మరియు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2026 సాక్షి దినపత్రికలో వాళ్ళ కథనాలు మరియు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాలు పరిగణలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఎవరెవరికి నోటీసులు అందాయి, హెరిటేజ్ ఫుడ్ తరపున అడ్వకేట్ మల్లికార్జున రావు ఎవరెవరికి నోటీసులు పంపించారనేది మనం చూసినట్టయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆయనకు తెలియజేస్తున్నా నేను. ఎవరికి? ఈ హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో మల్లికార్జున రావు గారికి ఆయనకు తెలియజేస్తున్నా. పార్టీ పెట్టింది శివన్న, మొయ్యన కాదు పెట్టింది. పార్టీని లాక్కున్నాడయా అడ్వకేట్ మల్లికార్జున రావు గారు, మీరు తెలుసుకోండి. అదేవిధంగా సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను ఉల్లంఘిస్తూ పార్టీ నాయకుల్ని మరియు చేసిన నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అన్నకి కూడా నోటీసులు పోయినాయట. సాక్షి మీడియా వైఎస్ భారతిరెడ్డి చైర్పర్సన్, ఆర్ ధనంజయ రెడ్డి చీఫ్ ఎడిటర్, సాక్షి పేపర్ స్పెషల్ కరెస్పాండెంట్, అదేవిధంగా వీళ్ళకైతే నోటీసులు పంపించారు. అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా, మరి నాయకులకి కూడా పంపించినారు కదా. ఎవరెవరికి పంపించినారు? నాయకులకి బోమన కరుణాకర్ రెడ్డి, మాధవి రెడ్డి, అదేవిధంగా మలం రవిచంద్రారెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్, భృంగి నవీను, ఇతర సంస్థలకు, అదేవిధంగా ఎస్ వాసు జనజాగృతి సమితి రాష్ట్ర కన్వీనర్. నోటీసుల్లో ప్రధాన అంశాలు ఏందనేది ఒకసారి మనం చూస్తే, అసత్య ఆరోపణలు, హెరిటేజ్ ఉత్పత్తులు ముఖ్యంగా పెరుగు నాసిరకంగా ఉన్నాయని సాక్షిలో ప్రచురితమైన కథనాలు పూర్తిగా నిరాధారణమైనవి అని సంస్థ పేర్కొంది. రాజకీయ ఉద్దేశమే కదా ఇది. రాజకీయాల్లోకి ఆ హెరిటేజ్ సంస్థను తీసుకొని వచ్చి మన ఫైనాన్స్ కోసం మనకి ఎవడి దగ్గర నుంచో, అదేవిధంగా ఇది దాన్ని ఏమంటారు, కమిషన్ల కోసం ప్రకృతి పడి ఆ కమిషన్లు తీసుకొని మనం బతకాలని చెప్పి ఈయన చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా బోమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన దాన్ని హెరిటేజ్ గంటకట్టాలని చూశారు. వీళ్ళ డిమాండ్లు ఏంది అనేది మనం ఒకసారి కనుక చూసినట్టయితే, తప్పుడు కథనాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ సంస్థ డిమాండ్ చేసింది. లేని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖచ్చితంగా హెచ్చరించారు. ఎందుకని? మనము ఇప్పుడు ఎవడో చెప్పినట్టు మన సాక్షిలో ఎక్కడా కూడా
అసత్య ఆరోపణలు రావు, మన సాక్షి పేపర్లో కూడా ఎక్కడ అసత్య ఆరోపణలు రావు, మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు కావచ్చు, మన పార్టీకి సంబంధించినటువంటి మీడియా ప్యానలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా హెరిటేజ్ మీద మాట్లాడినటువంటి వాళ్ళే. దేనికి మాట్లాడాల్సి వచ్చింది? ఆ బోలేబాబా డైరీ ఓడికి ఇచ్చినారని చెప్పి కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి, శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం జరిగిందని ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి, ప్రతి హిందువుడికి కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, విచారణ చేపట్టినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తా ఉన్నప్పటికీ కూడా ఈ హౌలే మాటలు ఎందుకు? హెరిటేజ్ సంస్థను తీసుకొని వచ్చి ఈరోజు ఆడబెట్టినారు. ఈరోజు హెరిటేజ్ ఐస్ క్రీమ్ బ్రహ్మాండంగా కూడా తినండిగా. అదేవిధంగా పోతే నోటీసులు ఖర్చు, నోటీసులు అందుకున్న వారు 1 లక్ష రూపాయల వరకు నోటీస్ ఛార్జీలు చెల్లించాలని కూడా పేర్కొన్నారు. ఎవడు కడతాడు ఇప్పుడు 1 లక్ష రూపాయలు రా? ఎవడు కట్టాలి చెప్పండి మీరు? ఎవడెవడు కట్టాలి 1 లక్ష రూపాయలు లెక్క? అదేవిధంగా చూస్తే మొత్తానికి హెరిటేజ్ సంస్థ తన బ్రాండ్ విలువను కాపాడుకునేందుకు చట్టపరమైనటువంటి పోరాటానికి సిద్ధపడింది. ఈ వ్యవహారంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా మరియు కార్పొరేట్ పరంగా చర్చనీయాంశమైంది. ఎందుకు కాదు? రాజకీయాన్ని రాజకీయంగానే చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులది దాన్ని నారా భువనేశ్వరి గారు టేకౌట్ చేసుకొని వాళ్ళు ముందుకు పోతూ ఉంటే, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సంస్థలను కూడా తీసుకొని వచ్చి రాజకీయాల్లో కలపడం, ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే ఉండదో, మనం ఎవడికో ఇచ్చిన దాన్ని దాంట్లో హెరిటేజ్ కలిసి ఉండదు, హెరిటేజ్కు దానికి సంబంధం ఉండదని చెప్పి చెప్పడం, అది ఎంతవరకు ఊరికే మనం ఒక మీడియా ఉన్నది మన ఇష్ట ప్రకారం మాట్లాడతారు, ఈ ప్రజలు నమ్ముతారులే అనుకుంటే ఎట్టయితుందట? ఇష్టానుసారంగా మాట్లాడితే ఇట్టే ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మన బొత్స సత్యనారాయణ గారికి పంపించినటువంటి లీగల్ నోటీస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏమొచ్చిందనేది మనం ఒకసారి చూద్దాం. 18/2/2026 సాక్షి దినపత్రికలో మరియు అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు హెరిటేజ్ సంస్థపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని ఈ నోటీస్ పేర్కొంది. ఎందుకంటే అది హెరిటేజ్ నెయ్య, హెరిటేజ్ పెరుగా, హెరిటేజ్ పాల అనేది కూడా తెలియకుండా హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ని తీసుకొని వచ్చి, ఏందిరా అదే చీజ్ ప్యాకెట్ ఏంది వేరే ప్యాకెట్ ఏదో అది హెరిటేజ్ చీజ్ ప్యాకెటో లేకంటే ఇంకొక ప్యాకెటో ఇంకొకటో తీసుకొని వచ్చి దాన్ని నెయ్యి అంటాడు ఈయన, ఈ బొత్స సత్యనారాయణ గారు. మరి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఇది ఉత్తరాంధ్రలో మనోడికి అంతా మగోడు ఎవడు లేడు, మనోడికి అడ్డం వచ్చేవాడు లేడని మొన్న ఈ మధ్య మనం ఇటీవల జరిగినటువంటి ఇది ఏదైతే ఉండదో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చూసే ఉన్నాం. ఓకే, ఇకపోతే తిరుమల లడ్డు నెయ్యి కాంట్రాక్టుల విషయంలో హెరిటేజ్ సంస్థ మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ ముసుగులో లబ్ధి పొందిన, అలాగే 22 కంపెనీలతో కలిసి ఒక సిండికేట్గా ఏర్పడిందని బొత్స గారు చేసిన ఆరోపణలు హెరిటేజ్ సంస్థ తీవ్రంగా ఖండించింది. హెరిటేజ్ ఏం వివరణ ఇచ్చిందో కూడా చూద్దాం మనం. హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డైరీ మధ్య ఎలాంటి యాజమాన్య సంబంధాలు లేవు, వారి మధ్య కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే ఉన్నది. ఇప్పుడు హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో పెట్టలేకపోయినా ఉండేటువంటి డైరీ ఏదైతే ఉంటుందో వాళ్ళతో కుమ్మక్కై ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని ఉంటారు కదా. అంటే మా ప్రోడక్ట్ మీ దగ్గర చేస్తామనో లేదంటే ఇంకోటో ఏదో ఒకటి వాళ్ళు ఏదో ఉంటాయి. కానీ మనోళ్ళు ఏమంటారు, మీరు నెయ్యి పంపించినారు అంటారు. ఈ నుంచి ఆడుకో మహారాష్ట్రానికి నెయ్యి పంపించుకుంటా ఓళ్ళే ఈడికి పంపించుకుంటారు కదా. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కదానికి మీరు కుమ్మక్కైనారు, మీరు అది చేశారు, మీరు ఇది చేశారు అని చెప్పి మాట్లాడేటువంటి మనం ఈరోజు ఏం సమాధానం చెప్తామో వాళ్ళు పంపించినటువంటి లీగల్ నోటీసులకనే చేయండి. అదేవిధంగా హెరిటేజ్ ఏమి ఇచ్చిందిరా, హెరిటేజ్ వివరణ ఏమి ఇచ్చిందంటే, హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్కు ఎలాంటి యాజమాన్య సంబంధాలు లేవు, వారి మధ్య కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే ఉన్నది. హెరిటేజ్ 33 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి నాణ్యత కలిగినటువంటి వస్తువులను అమ్ముతా, నాణ్యత అయినటువంటి ప్రోడక్ట్ అని చేస్తా, ఆరోగ్యకరమైనటువంటి వస్తువుల్ని, ఆరోగ్యకరమైనటువంటి వాటిని వాళ్ళు తయారు చేసి వాళ్ళ ప్రోడక్ట్ అన్ని వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటే గోల్డెన్ పికాక్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు కూడా పొందినారు కదా వాళ్ళు. ఇప్పుడు ఆ గోల్డెన్ పికాక్ అనేటువంటి ఇది ఎవరికి ఆశామాషగా ఏం రాదు కదా. వాళ్ళ సంస్థలో ఆ విధంగా వాళ్ళు నాణ్యతమైనటువంటి వస్తువులు చేయబట్టే, నాణ్యత కలిగినటువంటి ఉండబట్టే, వాళ్ళు ఆ విధంగా సేఫ్టీ తీసుకొని వాళ్ళు చేయబట్టే ఆ సంస్థలో అటువంటి మంచి అవార్డులు వచ్చినాయి. అదేవిధంగా చట్టపరమైన చర్యలు, ఈ అవాస్తవ ప్రచారాల వల్ల సంస్థ ప్రతిష్టాత్మకు భంగం వాటిల్లిందని, ఇది డిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ 356 ప్రకారం నేరమని నోటీసులో హెచ్చరించారు. అది కథ. అదేవిధంగా వాళ్ళు యొక్క డిమాండ్ ఏందనేది మనం ఒకసారి చూసినట్టయితే బాగానే ఉన్నాయి వాళ్ళ డిమాండ్లు. చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి,
ఎటువంటి షరతులు లేకుండా వెంటనే క్షమాపణ చెప్పాలి, లీగల్ నోటీసు ఖర్చు నిమిత్తం ₹1,00,000 చెల్లించాలి, ఒకవేళ ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అడ్వకేట్ గారు నోటీసులో స్పష్టం చేశారు. ఇప్పుడు ఏం చేద్దామంగా, ఇప్పుడు బతుకు అన్నను ఏదో సేవ చేద్దాం ఆ కల్తీ నీళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు ఒక సంస్థ హెరిటేజ్ డైరీ సంస్థ ఉన్నదని చెప్పి మనమేమో వాళ్ళ మీద ఈ దుష్ప్రచారాలు చేర్చిమి. వాళ్ళు ఎటువంటిది మాకు ఆ డైరీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి లీగల్ నోటీసులు పంపించిరి. ఈరోజు పరిస్థితి ఏందయ్యా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. హెరిటేజ్ అనేటువంటి సంస్థ, హెరిటేజ్ డైరీ ఎంతమంది రైతులను ఆదుకుంటుంది, ఎంతమంది రైతుల దగ్గర పాలు ప్రొక్యూర్ చేస్తున్నారు, హెరిటేజ్కి ఎన్ని లక్షల మంది కస్టమర్లు ఉన్నారనేది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది కస్టమర్లు ఉన్నారనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం కూడా వీడియో చూసేవాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా హెరిటేజ్ ప్రోడక్ట్నే వాడతాం. ఆ పెరుగో పాలో నెయ్యో లేదంటే ఆ దూద్ పేడనో లేదంటే ఇంకా ఐస్ క్రీమ్ అనో, మనోళ్ళు అయితే హెరిటేజ్ ఐస్ క్రీమ్ అయితే బ్రహ్మాండంగా తింటారు, అది మనకు తెలిసిందే. సరే, సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మరి హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ ఏదైతే ఉన్నదో దీనికి మనోళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, మరి క్షమాపణ చెప్తారా, మరి లీగల్ నోటీస్కి అయినటువంటి ₹1,00,000 ఖర్చుని మనోళ్ళు ఎప్పుడు ఇవ్వబోతారు, మరి అటు చేసి మన జగనన్నను కళల్లో ఆనందం చూడాలా, హెరిటేజ్ మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలని చెప్పి చేసి ఈరోజు మన వాళ్ళ బతుకులు ఏడుకొచ్చినాయి అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మనం చేసినటువంటి అవినీతిని అక్రమాలను పక్కనోడి మీదకి నెట్టితే బతుకులు ఈ విధంగానే తగలబడతాయని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.